ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది? 20 రోజులుగా దీనికి ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాతైనా స్పష్టత వస్తుందనుకుంటే గందరగోళం మరింత పెరిగింది. అసలు గెలుపెవరిదన్న దానిపై ఓ అంచనా ఉన్నవారిని సైతం సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ సందిగ్ధంలో పడేశాయి. ఎవరికి తోచిన రీతిలో వారిచ్చిన ఫలితాలు అంచనాలు కన్ఫ్యూజన్ ని మరింతగా పెంచాయి. మొత్తంగా ఫలితాల రోజే అసలు నిజం బయటపడుతుందన్న అభిప్రాయంలోకి ప్రజలు వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో భారీ జనసందోహాలను తరలించి నాయకులు బహిరంగ సభలు నిర్వహించేటప్పుడు గెలుపోటములపై అస్పష్టత ఉంటుంది. కానీ పోలింగ్ జరిగే నాటికి, ఓటింగ్ ముగిసే సమయానికి ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఓడిపోయే పార్టీ ఏదో, అధికార పీఠాన్ని అధిష్ఠించేదెవరో అందరికీ అర్థమైపోతుంది. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ తర్వాత మరింత అస్పష్టత పెరిగింది. గెలుపు మాదే అని అధికార వైసీపీ అంటే, కూటమిదే విజయమని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం చేసుకున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓటర్ల ఎగ్జాక్ట్ పల్స్ ను ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబిస్తాయి అనుకుంటే మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టివేశాయి. పోలింగ్ జరిగిన 20 రోజుల తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఈవీఎంలలో పడిన ఓట్లు ఎటువైపున్నాయో తేల్చడం కాకుండా తమ రాజకీయ ఉద్దేశాలు, ప్రయోజనాలు, అవసరాలకు తగ్గట్టుగా ప్రజల నాడీని చిత్రీకరించాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, గెలిచేదెవరు, ఓడేదెవరు అనే దానిపై ఎవరికి తోచిన ప్రచారం వారు చేసుకుంటున్నారు. పోలింగుకు, ఫలితాల వెల్లడికి మధ్య సుదీర్ఘ సమయం ఉండడంతో అనేక ఊహాగానాలకు, విపరీత అర్థాలకు, అసత్యాలకు, వాస్తవిక అంచనాలకు ఆస్కారం కలిగింది. ఈ అవకాశాన్ని ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠ ఉందో అదే పరిస్థితి పోలింగ్ తర్వాత కొనసాగింది. గెలిచేదెవరో, ఓడేదెవరో స్పష్టంగా అర్థం కాని స్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై పోలింగ్ ముగిసే సమయానికి స్పష్టత రావడం సహజ పరిణామం కాగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ తర్వాత అస్పష్టత మరింత పెరిగిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపైనే ఈసారి ఎక్కువగా చర్చోపచర్చలు సాగడం విశేషం. మొత్తం దేశం ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూ పోయింది. 2019లో 151 సీట్ల తిరుగులేని మెజారిటీతో వచ్చిన వైసీపీ ఈ ఎన్నికల్లోనూ అంతేకాని అంతకు మించి కాని ప్రభంజనం కొనసాగిస్తుందా, లేక ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలతో సరిపెట్టుకుంటుందా అన్నదానిపైనే ప్రధానంగా చర్చలు సాగుతున్నాయి. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనేంటి, విశ్వసనీయత వైపు జనం ఎంతమేర మొగ్గు చూపారు అన్నదే ఎన్నికల ఫలితాలను తేల్చనున్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం. మీ ఇంట్లో మంచి జరుగుతుందని నమ్మితేనే వైసీపీకి ఓటేయమని జగన్ చెప్పిన మాటలే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టించాయని అధికార పార్టీ నేతలంటున్నారు. సీఎం జగన్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా అన్నదే ఏపీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన అంశంగా మారింది. పోలింగుకు భారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులు వేసిన ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 151కి మించి స్థానాలు సాధిస్తామని సీఎం జగన్ నమ్మకంతో ఉన్నారు. పోలింగ్ ముందు నుంచి గెలుపుపై ఉన్న నమ్మకం ఓటింగ్ తర్వాత మరింత పెరిగిందని వైసీపీ శ్రేణులంటున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ అనుకూల ఓటని అధికార పార్టీ నేతలంతా నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూటమి నేతలు పోలింగ్ సరళిపై చేస్తున్న ప్రచారం ప్రజల్లో కన్ఫ్యూజన్ను పెంచింది. చెప్పాలంటే పోలింగ్ రోజు ఫలితాలపై రావాల్సిన స్పష్టత రాకపోగా గందరగోళం మరింత పెరిగింది. భారీగా జరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటని టీడీపీ, జనసేన ప్రచారం చేస్తున్నాయి.
ఓటర్లు వెల్లువలా తరలివచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కూటమిని గెలిపించబోతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు. ఎన్నికల ఓటింగ్ ముగిసిన దగ్గర నుంచి గెలుపెవరిది అనే దానిపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నా నిజంగా గెలిచేది ఏ పార్టీనో, ఓడేది ఏ పార్టీనో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితాల రోజునే ఈ ఉత్కంఠకు తెరపడుతుందని అందరికీ తెలిసినప్పటికీ జూన్ 4 కన్నా ఎక్కువగా అందరూ ఆసక్తి పెంచుకుంది ఎగ్జిట్ పోల్స్ కోసం. దేశ ప్రజలు ఈసారి 1వ తారీఖు పడే శాలరీ కన్నా ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ కోసమే ఎదురు చూశారు. అయితే ఇక్కడే విచిత్రం జరిగింది. ఈవీఎంలో పడిన ఏ ఓటు ఎటువైపు ఉందో ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతాయనుకుంటే చివరకు ఆ ఫలితాలు చూసి ప్రజలు మరింత గందరగోళంలో పడిపోయారు. పోలింగ్ ముగిసిన తర్వాత పెరిగిన అస్పష్టతకు 10 రెట్లు, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ఫలితాలపై అయోమయం నెలకొనేలా చేశాయి ఎగ్జిట్ పోల్స్. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల అభిప్రాయాన్నే ఎగ్జిట్ పోల్స్ గా భావిస్తారు. తమకు నచ్చిన పార్టీకి ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమ అభిప్రాయం స్పష్టంగా చెప్తారని, అందుకే ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ భాగం నిజమవుతాయని భావిస్తారు. కానీ ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై ఈసారి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే అసలు ఈ సర్వేలన్నీ నిబంధనలకు అనుగుణంగా శాస్త్రీయంగానే జరిగాయా అన్న సందేహం కలగక మానదు. పోలింగ్ కేంద్రంలో నిల్చున్న ఓటరుకు ఏ సర్వే ఎవరెవరు ఏ అవసరాల కోసం చేస్తున్నారో తెలియదు. తమను అడిగే ప్రశ్నల వెనుక ఉద్దేశం అర్థం కాదు. ఎవరు అడిగినా ఉన్నది ఉన్నట్లుగా, జరిగింది జరిగినట్లుగా చెబుతారు. ఈ ప్రకారం సర్వే సంస్థలన్నీ ఒకే ఫలితాన్ని, అసలు ఫలితాన్ని ప్రతిబింబించాలి. కానీ విచిత్రంగా అనేక సర్వే సంస్థలు అనేక ఫలితాలను ప్రకటించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలపై 70% స్పష్టత వస్తుందని భావించిన వారు 100% గందరగోళంలో పడిపోయిన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీదే మరోసారి విజయమని, సీఎం జగన్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారని కొన్ని సంస్థలు ప్రకటించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందుతుందని, వైసీపీ ప్రతిపక్షంగా మారుతుందని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. ఆయా పార్టీలు సాధించే స్థానాలపైన అనేక రకాల ఫలితాలు వెల్లడయ్యాయి. కొన్ని సంస్థలు వైసీపీకి 100కు పైగా స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తే, మరికొన్ని సంస్థలు వైసీపీ 120 స్థానాల్లో గెలుపొందుతుందని జోస్యం చెప్పాయి. మహిళా ఓట్లు కూటమితో పోలిస్తే 12% అధికంగా వైసీపీకి పడ్డాయని సర్వే సంస్థలు తేల్చాయి. ఇంకొన్ని సంస్థలు బోటాబోటీ మెజారిటీతో కూటమి గెలుస్తుందని ప్రకటించాయి. మొత్తంగా అసలు ఫలితాలపై అస్పష్టత పెంచడంలో తలా కొంత పాత్ర పోషించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎక్కువసార్లు నిజమైన చరిత్ర ఉన్నప్పటికీ అన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సర్వే సంస్థల శాస్త్రీయ లెక్కలు అంచనాలు తప్పాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ విజయాన్ని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనకే ఛత్తీస్గఢ్ ప్రజలు మరోసారి మొగ్గు చూపారని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో ప్రకటించాయి. కానీ అసలు ఫలితాలు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఛత్తీస్గఢ్ను కమలం పార్టీ కైవసం చేసుకుంది. రాజస్థాన్ విషయంలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. రాజస్థాన్లోనూ కాంగ్రెస్ రెండోసారి విజయం సాధిస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు బీజేపీ విజయాన్ని ఊహించాయి. చివరకు బీజేపీ గెలుపొందింది. గతంలో పంజాబ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇలా సర్వే సంస్థల లెక్కలు తప్పడం పలుమార్లు జరిగింది. 2004లో భారత్ వెలిగిపోతోందంటూ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఓటమిని ఏ సర్వే సంస్థ అంచనా వెయ్యలేదు. కానీ ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయి. అదే సమయంలో చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలే అసలు ఫలితాలయ్యాయి. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. అయితే ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఏపీ ఫలితాలపై ఉత్కంఠకు తెర వెయ్యకపోగా మరింత పెంచాయి.
ఎవరు గెలుస్తారన్న దానికోసం జూన్ 4 దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదని, జూన్ 1నే తెలిసిపోతుందని భావించి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూసిన వారు సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించకుండా తమ ఇష్టాలకు అనుగుణంగా ఇచ్చిన ఫలితాలు చూసి తీవ్ర నిరాశ చెందారు. అటు వైసీపీ ఇటు కూటమి నేతలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తమకు అనుగుణంగా విశ్లేషణ చేసుకుంటున్నారు. వైసీపీదే గెలుపని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని, అడ్డదిడ్డంగా అంకెలిచ్చారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపించారు. లోకల్ సర్వేలు తమకు పాజిటివ్ గా ఇచ్చాయన్నారు. సంక్షేమ లబ్ధిదారులు వైసీపీ వైపే ఉన్నారని, భారీ విజయం ఖాయమని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాసెస్ లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేసి అది ఛాలెంజ్ చేశాను కోర్టులో. సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం. నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడం. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అధికారం, సెంటర్లో ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఇక్కడ అధికార యంత్రాంగము వస్తుంది. ఎన్నికలన్నీ దారాధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ, పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి, వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో టీడీపీ కూటమిలో జోష్ పెరిగింది. మొత్తం 40 సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే అందులో 35 కూటమికే పట్టం కట్టాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో అప్పుడే సంబురాలు మొదలుపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని లైటింగ్ తో అలంకరించారు. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన 40 సంస్థలు తామిచ్చిన ఫలితాలకు తగ్గట్టుగా వాదనలు వినిపించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ఘన విజయానికి దోహదం చేశాయని, ఆ పార్టీ గెలుస్తుందని ప్రకటించిన సర్వే సంస్థల అధినేతలు చెప్తున్నారు. వైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 4,78,000 ఓట్లు, సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేల్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. కొన్ని ప్రాంతీయ సంస్థలు, జాతీయ సర్వేలు కూటమికి పట్టం కట్టాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కలిసి పోటీ చేయడం కూటమికి లాభించాయని ఆయా సంస్థల అధినేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లలో 20కి పైగా స్థానాలు కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కొన్ని సర్వే సంస్థలు మొత్తం ఓట్లలో సగానికి పైగా కూటమికి పడ్డాయని తేల్చాయి. ఒక 95 నుంచి 110 వరకు తెలుగుదేశం, 14 నుంచి 20 వరకు జనసేన, అట్లాగే 2 నుంచి బీజేపీ రావడానికి ఆస్కారం ఉంది. మొత్తంగా కూటమికి 111 నుంచి 135 స్థానాలు. ఇవి ఎట్లా ఉందంటే పరిస్థితి 2014 పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే అప్పుడు ఈ పక్షాలు ఒకటిగా ఉన్నాయి. జనసేన కంటెస్ట్ చేయలేదు, బీజేపీ తెలుగుదేశం కంటెస్ట్ చేస్తే జనసేన మద్దతు ఇచ్చింది తప్ప కంటెస్ట్ చేయలేదు. ఆ ఓట్ పర్సంటేజ్ తీసుకున్నా, అప్పుడు పొందిన స్థానాలు తీసుకున్నా కూడా 102 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, 4 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. 106 వాళ్ళకు వస్తే 67 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పరిమితమైంది.
ఎగ్జిట్ పోల్స్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగానూ ఏపీలోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఆసక్తిగా గమనించిన వారు ఆ ఫలితాలు చూసి పెదవి విరుస్తున్నారు. ఒక్కో సంస్థ ఒక్కోలా చెప్తున్నాయని, వేటిని నమ్మాలో అర్థం కావడం లేదని కొందరు ఓటర్లంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజంగా పోలింగ్ జరిగిన రోజు నిర్వహించిన సర్వే ప్రకారమే ఉన్నాయా? స్వప్రయోజనాల కోసం వాటిని చివరి నిమిషంలో మార్చివేశారా? పోలింగ్ కు ముందు చేసిన సర్వేలనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో ప్రకటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ఫలితాలపై నెలకొన్న గందరగోళం జూన్ 4న ఈవీఎంలు తెరుచుకున్న తర్వాతనే తొలగిపోనుంది.